నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సచివాలయాల్లో పనిచేస్తున్న మహిళా కార్యదర్శుల విధుల నిర్వహణపై ప్రభుత్వం స్పష్టతనివ్వాలి. అసెంబ్లీలో ప్రభుత్వానికి కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి వినతి. వర్గీకరణ విషయంలో అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని చర్యలు చేపట్టాలి. ఏపీఎంఆర్పీఎస్ నేతల స్పష్టీకరణ. బాధితులు మత్తు పదార్థాల వ్యసన నిర్మూలన కేంద్రం సేవలను సద్వినియోగం చేసుకోవాలి. కేంద్రం ప్రారంభోత్సవంలో న్యాయమూర్తి బాబా ఫక్రుద్దీన్ పిలుపు. సచివాలయాల్లో పనిచేస్తున్న మహిళా కార్యదర్శుల విధుల నిర్వహణపై ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టి దిశానిర్దేశం చేసేలా చర్యలు చేపట్టాలని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి కోరారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఈ అంశాన్ని సభ ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి మాట్లాడారు. తొలుత తనపై నమ్మకంతో అసెంబ్లీలో విప్గా నియమించినందుకు ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర మంత్రి నారా లోకేష్, ఇతర పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. గత ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి వివిధ ఉద్యోగాలను భర్తీ చేస్తూ మహిళా సంరక్షణ కార్యదర్శులను కూడా నియమించడం జరిగిందన్నారు. అయితే వీరి బదిలీల విషయం పోలీసు శాఖ, అడ్మినిస్ట్రేషన్, మున్సిపల్ శాఖ చూస్తుండడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయన్నారు. నియామక సమయంలో వీరికి మహిళలపై దౌర్జన్యాలు, వరకట్న వేధింపులు, పోక్సో చట్టం, వికలాంగుల పథకాల అమలు, బాల్య వివాహాల కట్టడి తదితర అంశాలపై జాబ్ చార్టును కేటాయించడం జరిగిందన్నారు. అయితే ప్రస్తుతం వీరు ఆయా విధులను విస్మరించి ఇతర పనులతో కాలాన్ని వెళ్లదీస్తున్నారన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలో సచివాలయ వ్యవస్థను ప్రక్షాళన చేసి వీరి విధులపై స్పష్టత ఇవ్వాలని కోరుతున్నామన్నారు. ఈ విషయంగా హోంమంత్రి అనిత బదులిస్తూ గౌరవ సభ్యురాలి సూచనలు పాటించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ధన్యవాదాలు అధ్యక్ష, ఈ అవకాశం ఇచ్చినందుకు. అలాగనే విప్గా ప్రత్యేక బాధ్యతలు ఇచ్చి మా మీద నమ్మకంతో విప్గా నియమించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగనే అధ్యక్షులు గారికి, అలాగనే నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అధ్యక్ష, మహిళా సంరక్షణ కార్యదర్శులు అని చెప్పేసి గత ప్రభుత్వము సచివాలయ విధానాన్ని మొదలుపెట్టి అందులో వివిధ విభాగాలకి రిక్రూట్మెంట్ చేసుకొని వివిధ విభాగాల్లో ఉద్యోగాలు ఇచ్చి పెట్టారు. కానీ ఈ మహిళా సంరక్షణ కార్యదర్శులకి వాళ్లకు ఎవరి కింద పనిచేయాలనే విషయం మాత్రము స్పష్టంగా లేదు. వాళ్ళకి ట్రాన్స్ఫర్లు కావాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్లాల్సి వస్తుంది. వాళ్ళ మీద అడ్మినిస్ట్రేషన్ మాత్రం మున్సిపల్ డిపార్ట్మెంట్ చేస్తూ ఉంది. వాళ్ళ మీద ఎగ్జిక్యూషన్ మాత్రం ఎవరు చేస్తున్నారో తెలియని విధంగా తయారైపోయింది. వీళ్ళని చాలా డిపార్ట్మెంట్లు ఇప్పుడు మనకు సచివాలయంలో చూస్తే ఎక్కడైనా వాళ్ళకి ఇచ్చిన జాబ్ చార్ట్ ప్రకారం ఎక్కడైనా అక్రమ కట్టడాలు జరిగితే వాళ్ళు వెళ్ళి ఇన్ఫార్మ్ చేయాలని ఉంది. అలాగని అంగన్వాడీలోకి వెళ్ళిపోయేసి అంగన్వాడీలలో ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ, అనిమిక్ పేషెంట్స్ కానీ, ఆఫ్టర్ డెలివరీ అయిపోయినాక లాక్టిక్ ఉమెన్స్ కానీ సంరక్షణ కూడా వీళ్ళకే అప్పచెప్పడం జరిగింది అధ్యక్ష. అలాగనే మనకు సొసైటీలో జరుగుతున్న మహిళల మీద జరుగుతున్న దౌర్జన్యాలు కానీ, వరకట్న వేధింపులు కానీ, అలాగనే పోక్సో చట్టం గురించి వాళ్ళకి అవగాహన కానీ, తప్పిపోయిన పిల్లల గురించి సమాచారాన్ని కానీ, అలాగనే వికలాంగులకు సంబంధించిన ప్రభుత్వం ఇస్తున్న పథకాల గురించి వాళ్ళకి సమాచారం ఇవ్వడం కానీ, అలాగనే బాల నేరస్తుల గురించి కూడా సరైన సమగ్ర నివేదికను అప్పచెప్పాలని చాలా రకాలుగా జాబ్ చార్ట్ని వాళ్ళకి తయారు చేసి ఇవ్వడం జరిగింది. కానీ వాస్తవంగా ఈరోజు సచివాలయంలో గమనిస్తే ఈ యొక్క మహిళా సంరక్షణ కార్యదర్శులు ఏం పని చేస్తున్నారంటే జిరాక్స్ మిషన్లో పేపర్లు పెట్టుకుంటూ తీసుకుంటూ టైంపాస్ చేస్తున్నారు. కానీ వాళ్ళకి జాబ్ ఏంటి, వాళ్ళు చేయాల్సిన పని ఏంటనేది దిశానిర్దేశం లేకుండా వాళ్ళది ఒక పోస్ట్ వేస్ట్ అయిపోయిన విధంగా తయారైపోయింది. ఇప్పుడు మంచి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చింది. ఈ యొక్క సచివాలయ ప్రక్షాళన అనేది చేయాల్సిన అవసరం ఎంతగానో ఉంది. వీళ్ళకి వీళ్ళ డ్యూటీస్ అనేసి ఒకసారి ప్రభుత్వం ఆలోచించి వాళ్ళకి సరైన దిశానిర్దేశం ఇవ్వాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. నమస్కారం అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ సభ్యులు రవికుమార్ గారు, చరితారెడ్డి గారు, మాధవిరెడ్డి గారు ఇచ్చిన వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి అధ్యక్ష, ఇక్కడ ఇది ఒక పెద్ద అంటే లాస్ట్ గవర్నమెంట్ అసలు అంటే ఇటువంటి దాన్ని ఏమంటారు యాక్ట్లను కూడా చదువుకోకుండా ఎంత గుడ్డిగా ఇటువంటి జీవోలు ఇష్యూ చేసిందని చెప్పడానికి ఇది ఒక తార్కాణం కింద మనం భావించవచ్చు అధ్యక్ష. కడప నగర పరిధిలోని అశోక్ నగర్ ప్రాంత అభివృద్ధిపై కొందరు నేతలు మాట్లాడుతున్న అంశాలను తీవ్రంగా ఖండిస్తున్నామని టీడీపీ స్థానిక నేతలు తెలిపారు.
ఈ మేరకు వారు మీడియాతో మాట్లాడుతూ గత పాలకులు ఈ ప్రాంతాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని చెప్తూ ఈ ప్రాంతంలోని ప్రధాన రహదారిలో ఉన్న బైబిల్ మిషన్ వద్ద కనీసం రోడ్డును వేసిన పాపాన పోలేదన్నారు. రాజకీయ భిక్ష ప్రసాదించిన వారి పట్ల వారు అనుచితంగా మాట్లాడడం తగదన్నారు. గత 18 సంవత్సరాల పాటు ప్రజాప్రతినిధిగా ఉన్న ఆయన చేసిన అభివృద్ధి అంటూ ఏమీ లేదన్నారు. ఆయన హయాంలో జరిగిన అవినీతి గురించి తమతో పాటు అశోక్ నగర్ వాసులందరికీ తెలిసిందేనని అన్నారు. మాజీ ఎమ్మెల్యే ఈ ప్రాంతం పట్ల వహించిన నిర్లక్ష్యాన్ని ఎవరూ మర్చిపోరన్నారు. అశోక్ నగర్ అభివృద్ధిపై మీతో పాటు మేయర్, ఇతర మాజీ ప్రజాప్రతినిధులు ఎవరైనా బహిరంగ చర్చకు రావాలన్నారు. ఇప్పటికే ఆయన సతీమణి ప్రజాప్రతినిధిగా కొనసాగుతున్నారని, ఈ ప్రాంతానికి జరిగిన అన్యాయంపై తాము తెలియజేసేందుకు సిద్ధంగా ఉన్నామని వారు తెలిపారు. రాములదేవుని గుడి ఇట్లా ప్రతి సందులో జనాన్ని మభ్యపడుతున్నాడే కానీ వాళ్ళు చేసిన అభివృద్ధి శూన్యం అనేది జగమెరిగిన సత్యం. ఎందుకంటే ఈరోజు మేము గడిచిన 20 సంవత్సరాల నుంచి అశోక్ నగర్లో రాజకీయ రంగంలో ఉన్నాం. 30 సంవత్సరాల నుంచి ఇదే అశోక్ నగర్లో నివాసం చేస్తున్నాం. అయితే 20 సంవత్సరాల నుంచి అశోక్ నగర్లో ప్రధాన రహదారిలో 4వ నంబర్ లెఫ్ట్ సైడ్కు ఉన్నటువంటి బైబిల్ మిషన్ చర్చ్ అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. మరి 20 సంవత్సరాల నుంచి పదుల సంఖ్యలో ఆ యొక్క మందిరానికి ఎంతోమంది భక్తాదులు వస్తుంటే ఈ రోజుకి అక్కడ రోడ్డు వేసిన పాపాన పోలేదన్నటువంటి విషయాన్ని నేను మీకు సభాపూర్వకంగా ఈ యొక్క పత్రికా ముఖంగా ఆయన యొక్క విజ్ఞతకే వదిలేస్తున్నాను. ఎందుకంటే నిజంగా వారి నోటికి ఎంత మాట వచ్చే అంత మాట అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారే కానీ సబ్జెక్టు పైన మాట్లాడడం లేదు. ఈరోజు బండి ప్రసాద్ గారు, అయ్యా శిలాసు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు, నీ కథ ఏంది, నువ్వు తెలుసుకో, మా నాయకులు అంత, మా నాయకులు ఇంత అని వ్యంగ్యాస్త్రాలు మాట్లాడుతున్నారు. ప్రసాద్ గారు, ముందు మీ గురించి మీరు తెలుసుకోండి. మీకు రాజకీయ భిక్ష పెట్టింది మేమే. ఎందుకంటే మీ వాళ్ళు, మీ కార్యకర్తలు అందరూ ఎలాగున్నారో, ఎలా మీరు రాజకీయ రంగంలో ప్రవేశించినారో, మీకు మేము ఎలాంటి మద్దతు ఇచ్చినామో, ఎలాంటి సూచనలు చేసినామో, మీ కొరకు ఎంత కష్టపడి మిమ్మల్ని విజయవంతంగా విజయపథంలో నడిపించినామో అశోక్ నగర్లో చిన్న పిల్లవాడిని అడిగినా తెలియపరిచే స్థితి ఈరోజు ఉందని మీకు తెలియదా? ఈరోజు ప్రప్రథమంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మన కడప జిల్లా వాసి, చరిత్రను తిరగరాసినటువంటి మహిళా శక్తి అయినటువంటి శ్రీమతి రెడ్డప్ప గారి మాధవిరెడ్డి గారిని గౌరవిస్తూ ఆమెకు శాసనసభలో సముచిత స్థానం కల్పిస్తూ విప్పుగా ఆమెను నియమించినందుకై ఆమెకు శుభాకాంక్షలు తెలియపరుస్తూ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదములు తెలియపరుచుకుంటున్నాం. అశోక్ నగర్లో అభివృద్ధి గురించి మొన్నటి దినమున స్థానిక ప్రజాప్రతినిధి అయినటువంటి ఒక వ్యక్తి మాట్లాడుతూ అశోక్ నగర్లో మేము అత్యంత సుందరమైనటువంటి అభివృద్ధి చేశామని చెప్తున్నాడు. అది కూడా 8 కోట్ల రూపాయలతో మా ప్రథమ పౌరుడు, మా ఎక్స్ ఎమ్మెల్యే మేము కలిసి ఎంతో అభివృద్ధి చేశామని చెప్తున్నారు. మరి ఆ ఎంత అభివృద్ధి చేసినారని చెప్పేసి మేము నిన్న దినంన అశోక్ నగర్ గ్రామంలో వీధి వీధి తిరిగి పరిశీలించగా ఆయన చేసింది శూన్యం. ఎందుకంటే కాకమ్మ కథలు చెప్తూ, మాయమాటలు చెప్తూ జనాన్ని ఎప్పుడు వచ్చినామన్నది కాదు. నేను స్థానికేతరుడే, మీరు స్థానికేతరుడే. మీరు నాకంటే ముందు వచ్చి ఇక్కడ నివాసం చేస్తూ ఉన్నప్పటికీ మీకు రాజకీయ రంగంలో తోడ్పాటును అందించింది నేనే అని చెప్పేదానికి ఏమాత్రము నేను అతిశయపడలేదు. ఎందుకంటే అశోక్ నగర్లో ఈ దినము నీ కుటుంబ సభ్యులు కానీ నువ్వు కానీ గడిచిన 18 సంవత్సరాలు ఈ యొక్క ప్రజాప్రతినిధులుగా మీరు ఉన్నారు అంటే అది మేము పెట్టిన భిక్షేనన్నటి విషయాన్ని మీరు ఖచ్చితంగా ఏకీభవించి తీరాలి. మీరు చేసేటువంటి ప్రతి పనిలో ఎంత అవినీతి ఉందో మేము ఎరగమా? అశోక్ నగర్ వాసులు ఎరగరా? మీ మేయర్ గారు, మీ ఎక్స్ ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారో తెలియదా? నిజంగా నేను మీకు ఛాలెంజ్ విసురుతున్నాను.
అశోక్ నగర్ అభివృద్ధి గురించి బహిరంగ చర్చకు మీరు కానీ, మీ మేయర్ కానీ, మీ ఎక్స్ ఎమ్మెల్యే కానీ, మీ ప్రజాప్రతినిధులు కానీ ఇంకా ఎవరైనా ఉంటే ఈ దినమే, ఈ క్షణమే మీరు చెప్పిన చోటే బహిరంగ చర్చకు మేము సిద్ధం. మీరు సిద్ధమా? చెప్పండి. మీరు నోటికి వచ్చిందని చెప్పేసి మీ ఇష్టానుసారంగా మాట్లాడడం సరికాదు. 18 సంవత్సరాల నుంచి మీరు స్థానిక ప్రజాప్రతినిధులుగా ఉన్నారు, ఈరోజు కూడా ఉన్నారు. ఒక టర్ము మీ వైఫ్ గారు, రెండో టర్ము ప్రజెంట్ ఇప్పుడు కూడా మీ వైఫ్ గారు, మీరు ఒక టర్ము ఉన్నారు. మరి ఏం మీరు ఉద్ధరించినారు అశోక్ నగర్కు? మీరు రోడ్లు వేసి 8 కోట్లు అంటున్నాం, 16 రోడ్లు అస్తవ్యస్తంగా అడ్డదిడ్డంగా అశోక్ నగర్లో ఉన్నాయని చెప్పేదానికి నేను ఏమాత్రము సంకోచించడం లేదు. రండి, ఈ దినమే, ఈ క్షణమే నేను నిరూపిస్తా. నువ్వు 8 కోట్లు అశోక్ నగర్లో ఖర్చు పెట్టినా అంటావు. మరి రాజ్యసభ సభ్యులు సి రామచంద్రయ్య గారు ఉన్నప్పుడు మేము 20 లక్షలు తీసుకొచ్చి మెడ్రాస్ రోడ్డు స్టార్ట్ చేసింది ఎవరు? నువ్వు చేసినావా? నువ్వు చేసినావా చెప్పు. సిగ్గు మానం ఉండాలా అశోక్ నగర్ గురించి మాట్లాడాలంటే. ఎన్ని కోట్లు? 8 కోట్లు లెక్క వచ్చే ఎవరికి? 10%కి ఎవరికి అమ్మినావు మాకు తెలియదా? 10% తీసుకొని ఎవరికి అమ్మింది మాకు తెలియదా? పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుందంటే అందరూ కళ్ళు మూసుకోరు. ఏమనుకుంటాడో బండి ప్రసాద్, డివిజన్ గురించి మాట్లాడాలి కల్లా అర్హత ఉండాలా. నువ్వు ఏం చేసినావో చెప్పు, ఏం చేసినావో చెప్పు. నిన్నగాక మొన్న మెడ్రాస్ రోడ్డులోంచి అశోక్ నగర్ ఎంట్రన్స్ మెయిన్ రోడ్డుకు మీ కె సురేష్ బాబు బోర్డు పెట్టుకుంటే రోడ్డు వేస్తానని శంకుస్థాపన చేసి ఆ బోర్డు కూడా శిల్లా పలకాన్ని కూడా పగలగొట్టేసినారు ప్రజలు. రోడ్డు ఇంతవరకు జరిగిన దాఖలాలు లేవు. మీరు మాట్లాడతారు సిగ్గు లేకుండా. మొన్నటి దినాన బండి ప్రసాద్ గారు ఏర్పాటు చేసి ప్రెస్ మీట్లో బోనం శిలాస్ గారి గురించి అవాకులు చెవాకులు పేరాడు. అందులో కంచుపాటి బాబు ఎస్సీసీఎల్ నగర అధ్యక్షుడు గారు కొన్ని అసత్య వార్తలు చెప్పారు. ఎక్కడో శిలాస్ గారు ఆధార్ కార్డులకు లింకులు చేస్తాను, ప్రజలను మోసం చేస్తున్నాడు, ఆ డ్వాక్రాలు ఇవి అవి బండి ప్రసాద్ గారి మాటలు విని అతను బోల్టా పడినట్టున్నాడు. అతను తెలుసుకోవాల్సింది ఏంటంటే బండి ప్రసాద్ గారిని కార్పొరేటర్ చేయడంలో ప్రముఖ పాత్ర వహించిందే బోనం శిలాస్. బండి ప్రసాద్ గారికి కేవలం బండి ప్రసాద్ గారికి ఏజెంట్ ఫామ్స్ ఫిల్ చేసుకొని కూడా రాదు. అలాంటి టైంలో బోనం శిలాస్ అనే వ్యక్తి దగ్గర ఉండి సపోర్టుగా నిలిచి అన్ని కార్యక్రమాలు చూసుకొని అతని కార్పొరేటర్ చేశాడు. అది తెలుసుకో కంచుపాటి బాబు. ఇంకొకటి ఆధార్ కార్డ్స్ లింకు మోసం చేశారని ప్రజలు చెప్పారా నీకు? ఎన్నో ప్రయత్నాలు చేశారు మీరు అధికారంలో ఉన్నప్పుడే బోనం శిలాస్ గారిని ఏం చేయలేకపోయారు. ఎందుకంటే ప్రజలు అతనితో ఉన్నారు కాబట్టి ఏం చేయలేకపోయారు. మీకు చెప్పారా వచ్చి మాకు బోనం శిలాస్ గారు ఇట్లా మోసాలు చేశారు, అక్రమాలు చేశారు, ఎంతో చెప్పుకున్నారు కదా, పేపర్లలో కూడా వేశారు కదా. ఏమైంది ఇప్పుడు? ఏమైంది? అధికారంలో ఉన్నప్పుడే మీరు ఏం చేశారు? మీ అధికారంలోనే ఉన్నారు కదా, ఏమైంది? తెలుసుకొని మాట్లాడు కంచుపాటి ప్రసాద్. గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు అమలు చేస్తున్న సూపర్ 6 పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యదర్శి సింగారెడ్డి జయరామరెడ్డి తెలిపారు. జిల్లాలోని వేంపల్లి పట్టణం అంబేద్కర్ సర్కిల్లో జిల్లా కార్యదర్శి జయరామరెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ సభ్యత్వ స్వీకరణకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనా తీరు, చేపట్టనున్న అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ప్రజలు టీడీపీ సభ్యత్వాన్ని తీసుకుంటున్నారని తెలిపారు. తమ పరిధిలో అత్యధిక సభ్యత్వ నమోదు లక్ష్యంగా పనిచేస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. అంతేకాకుండా ప్రతి కార్యకర్త సంక్షేమం కోసమే నారా చంద్రబాబు నాయుడు సభ్యత్వ నమోదుతో అనేక అంశాలను జోడించారని పేర్కొన్నారు. ప్రజలు సభ్యత్వాన్ని స్వీకరించి పార్టీ అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు విభాగం జిల్లా అధ్యక్షులు బాలస్వామిరెడ్డి, పట్టణ అధ్యక్షులు రమేష్, మైనార్టీ నాయకులు దర్బార్, వృషభాచలేశ్వర స్వామి దేవస్థానం మాజీ చైర్మన్తో పాటు ఇంకా పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఊరికే దండాక కిందికి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రి. మన రాష్ట్రానికి చాలా అదృష్టం మనకు వచ్చింది. ఆయన చేసిన సూపర్ 6 కార్యక్రమంలో ఆల్రెడీ 90% పూర్తి చేసినాడు. అది కూడా 2025 జనవరి కల్లా పూర్తి చేస్తానని హామీ ఇచ్చినాడు. దాంట్లో భాగమే దీపం పథకం నిన్న ప్రతి ఒక్క మహిళ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వారి డబ్బులు కూడా తిరిగి వాళ్ళ అకౌంట్లో పడిపోయినాయి చాలామందికి. తర్వాత సభ్యత్వము చేయమని మన నాయకుడు చెప్పిన దానివల్ల మేమందరము కార్యక్రమం మొదలుపెట్టినాము. అందులో భాగంగానే ప్రతి ఒక్క కార్యకర్త అతని శక్తి కొద్దీ వాళ్ళ కుటుంబంలో అందరి సభ్యత్వం చేర్పిస్తే దానివల్ల ప్రమాద బీమా పథకం కింద 5 లక్షల ఉపయోగం ఉంటుందని ప్రతి ఒక్కరికి చెప్పబడి చేసి కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాను. మాదక ద్రవ్యాల నిరోధానికి ప్రతి ఒక్కరూ తమ వంతుగా తోడ్పాటు అందిస్తూ సమాజాన్ని మాదక ద్రవ్య రహిత సమాజంగా మార్చేందుకు కృషి చేయాలని న్యాయమూర్తి బాబా ఫక్రుద్దీన్ వికలాంగుల సంక్షేమ శాఖ అధికారి కృష్ణకిషోర్లు పిలుపునిచ్చారు. కడప నగరంలోని బిల్టప్ సర్కిల్ ఈద్గా ఎదురుగా మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారిన వారికి ఇంతియాజ్ అలీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మార్పు పునరావాస కేంద్రాన్ని న్యాయమూర్తి బాబా ఫక్రుద్దీన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన దేశం యువశక్తికి పేరుగాంచిందని, కానీ నేడు యువత పూర్తిగా డ్రగ్స్ బానిసలుగా మారడం బాధాకరమన్నారు. మన జిల్లాలో కూడా ఇలాంటి దయనీయ పరిస్థితులు నెలకొనడం ఆందోళన కలిగించే పరిణామమన్నారు. పట్టుమని 16 ఏళ్లు నిండని టీనేజ్ పిల్లలు కిక్కు కోసమో లేదో థ్రిల్ కోసమో పొగ తాగడం, మద్యం తాగడం, ఇతర మత్తు పదార్థాలకు బానిసలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యసనాలు వారి కుటుంబ గౌరవంపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా మత్తు నివారణ కేంద్రం అనేది ఏర్పాటు చేసి కౌన్సిలింగ్, చికిత్స, పునరావాసం కల్పించడం హర్షించదగ్గ విషయమన్నారు. సామాజిక కార్యకర్తలు, అనుభవజ్ఞులైన వైద్యుల కౌన్సిలింగ్తో పాటు ఆరోగ్య పరీక్షలతో వారిలో మార్పు తీసుకురావాలని సూచించారు. యువతరానికి మంచి భవిష్యత్తు ఇవ్వాలనే సంకల్పంతో డ్రగ్స్ డి అడిక్షన్ సెంటర్ను కడపలో ఏర్పాటు చేయడం అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు, ఇంకా నగర ప్రముఖులు, శ్రేయాభిలాషులు తదితరులు పాల్గొన్నారు. కడప టౌన్లో విత్ రిగార్డ్ టు డ్రగ్ అబ్యూస్, డ్రగ్ మిస్యూజ్ చాలా ఎక్కువగా ఉంది. నవేడేస్ వాట్ ఐ అబ్జర్వ్డ్ ఫ్రమ్ ది కడప సిటీ దట్ లాట్ ఆఫ్ స్టూడెంట్స్, యంగ్ జనరేషన్, లాట్ ఆఫ్ men, lot of transgenders also affected by the drug abuse. ఈ డ్రగ్ అబ్యూస్ అనేది రకరకాలుగా జరుగుతుంది. ఇట్స్ డిపెండ్స్ అపాన్ ది నేచర్ ఆఫ్ ది డ్రగ్ దే ఆర్ యూజింగ్. చాలామంది గాంజాకి, చాలామంది మత్తు పదార్థాలకి, సిగరెట్స్కి అన్నిటినీ వీళ్ళు ఫస్ట్ స్టార్టింగ్ ఒక ఫన్గా స్టార్ట్ చేస్తున్నారు పిల్లలు, ఇంట్లో వాళ్ళు చెప్పిండే విషయాలని దృష్టిలో పెట్టుకోకుండా. ఆ తర్వాత దానికి అడిక్ట్ అవుతున్నారు. ఈ అడిక్ట్ అవ్వడానికి నుంచి వీళ్ళందరినీ బయటికి తెచ్చేందుకు ఒక గొప్ప అవకాశంగా ఇక్కడ మార్పు, ది చేంజ్ అనే సొసైటీని ఇక్కడ డాక్టర్స్ ఆధ్వర్యంలో వీళ్ళు ఓపెన్ చేశారు. ఈ సొసైటీ మొత్తం కౌన్సిలర్స్, సైకాలజిస్టులు, తర్వాత హ్యావింగ్ గుడ్ ఇన్పేషెంట్ బెడ్స్, ఫీజబిలిటీస్ ఉన్నంతలో స్టార్ట్ చేశారు. అండ్ దే ఆర్ రిక్వైరింగ్ సమ్ మోర్ అసిస్టెన్స్. అందుకను నేను ఇక్కడుండే డిజబుల్ డిపార్ట్మెంట్ ఏడీ గారికి రిక్వెస్ట్ చేయడం ఏమంటే, వీళ్ళకి కావాల్సిందే హెల్ప్ గవర్నమెంట్ తరఫున ఉండేవి మొబిలైజ్ చేయమని చెప్తున్నాను. దీన్నంతా ఈ కడప ప్రజలు, కడప డిస్టిక్లో ఉండే ప్రతి ఒక్కరు ఎవరైనా సరే దీన్ని వినియోగించుకుని. నమస్కారం సార్, నా పేరు కృష్ణకిషోర్. నేను సహాయ సంచాలకులు వికలాంగులు, వయోవృద్ధులు, విద్యార్థుల సంక్షేమ శాఖ నుంచి. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో మా మదర్ కన్సర్న్ డిపార్ట్మెంట్ కింద పనిచేస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ సోషల్ డిఫెన్స్ కింద నషాముక్త భారత్ అభియాన్ అనే దాన్ని ప్రోగ్రామ్ కింద వీళ్ళకి సజెస్ట్ చేయడం జరిగింది. ఇదంతా కూడా గ్రూప్ ఆఫ్ డాక్టర్స్,
కమిటెడ్గా మనకు ఒక డ్రగ్ అడిక్షన్ సెంటరు కడప లాంటి నగరంలో పెట్టడం చాలా మంచి వ్యాపారం చేయవలసి ఉంటుంది. ఎందుకంటే డ్రగ్స్కి బానిసైన వారిని మనం బాగు చేయగలిగితే కుటుంబాలంతా కూడా బాగుపడతాయి, తద్వారా సమాజం కూడా బాగుపడుతుంది. సో ఇటువంటి ఈ సెంటర్స్ని వీళ్ళ రాబోయే కాలంలో గౌరవ జడ్జి గారి ఆదేశాల మేరకు వీళ్ళ పర్ఫార్మెన్స్ని వెయిట్ చేసుకుని వీళ్ళు బాగా సేవ చేస్తున్నారని తెలిసినప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వీళ్ళకి ఖచ్చితంగా సపోర్ట్ వచ్చేటట్లు మేము తయారు చేస్తాము. ఇవాళే స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి కొన్ని రోజులు వీళ్ళని ఖచ్చితంగా కొంచెం వీళ్ళ పనితీరు కూడా గమనించవలసిన అవసరం ఎట్లయినా ఉంది. సో ఈ గతంలో వీళ్ళతో పనిచేసిన అనుభవం నాకు ఉంది. మార్పు అనే సొసైటీ వాళ్ళు చేస్తారు కాబట్టి వాళ్ళకి ఈ మా గౌరవ జడ్జి గారి ఆదేశాల మేరకు మా సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని కోరుకుంటున్నాం. అదేవిధంగా పాత్రికేయులు కానీ మిత్రులు ఎవరైనా కూడా కుటుంబాలు బాగుపరచాలంటే ఇటువంటి సెంటర్ ఇక్కడ ఒకటి ఉంది అనేది ప్రజలకు తెలిస్తే ఆ యొక్క సేవలను వాడుకొని కుటుంబాలు బాగుపడతాయన్న దాని మీద మీరు దయచేసి కొంచెం పబ్లిసిటీ ఇస్తారని చెప్పి మీ అందరినీ కూడా దయచేసి చేతులు అన్ని పేరు పైన కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ విషయంగా తీర్పు మేరకు రాష్ట్రాలు అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని వర్గీకరణ చర్యలు చేపట్టాలని ఏపీ ఎంఆర్పీఎస్ నేతలు డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని కోరుతూ ఏపీ ఎంఆర్పీఎస్ నేతలు, దళిత సంఘాల ప్రతినిధులు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాదిగ ఉపకులాలకు రాజకీయపరమైన రిజర్వేషన్లు రావడం లేదని పేర్కొంటూ 1994లో మాదిగ దండోరా ఉద్యమం ప్రారంభమైందన్నారు. సుమారు 30 సంవత్సరాల పాటు కొనసాగిన పోరాట ఫలితంగా ఆగస్టు 1వ తేదీన సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ న్యాయబద్ధమేనని, వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకు ఉందని తెలియజేస్తూ సంచలనాత్మక తీర్పునివ్వడం జరిగిందన్నారు. ఇటువంటి తరుణంలో రాష్ట్రాలు ఏకపక్షంగా వ్యవహరించకుండా జనాభా నిష్పత్తి ప్రకారం తగిన విధంగా రిజర్వేషన్ల కల్పనకు చర్యలు చేపట్టాలన్నారు. ఈ విషయంగా ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబుకు దళిత ప్రజాప్రతినిధులు విన్నవించారన్నారు. జిల్లాల వారీగా యూనిట్ తీసుకుని 3 కేటగిరీలుగా చేయాలని కోరడం జరిగిందని వారు వివరించారు. భవిష్యత్తులో ఈ ప్రక్రియ విషయంగా అడ్డంకులు రాకుండా ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి అభిప్రాయం తీసుకుని ప్రజా సంఘాల, కుల సంఘాల నేతలతో కూడా సమావేశం నిర్వహించాలని కోరుతున్నామన్నారు. అలాగే బోగస్ సర్టిఫికెట్లపై తగిన చర్యలు చేపట్టాలని కోరారు. ఈ విషయంగా రాష్ట్ర ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవాలని పాలకులను కోరుతున్నట్లు వారు తెలిపారు. రిజర్వేషన్ ఇవ్వాలి, మేమెంతనో మాకంత, మేమెంతనో మాకంత. మాదిగ ఉపకులాలకు రాజ్యాంగపరమైన రిజర్వేషన్లు రావటం లేదని మాదిగ దండోర ఉద్యమం 1994లో ప్రారంభమైంది. చివరకు 30 సంవత్సరాల పోరాటం వల్ల ఇటీవల ఆగస్టు 1వ తారీఖు నాడు అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు షెడ్యూల్ కులాల వర్గీకరణ న్యాయబద్ధమైనదని, వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకు ఉందని చెప్పని సంచలనాత్మక తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ తీర్పును ప్రభుత్వాలు అమలు చేయడం కోసం వెంటనే ఆర్డినెన్స్ జారీ చేయాలని, ఈ వచ్చే విద్యా సంవత్సరం నష్టపోకుండా జనాభా నిష్పత్తి ప్రకారం ఎస్సీల కులగణాంకాల సేకరణ ద్వారా మేమెంతనో మాకంత రిజర్వేషన్లు రావాలి. ఇవాళ గతంలో రామచంద్రారెడ్డి కమిషను 59 కులాలుంటే ఆ కులాలను 4 భాగాలుగా విభజించడం జరిగింది. మరి ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి దళిత ప్రజాప్రతినిధులు జిల్లాల వారీగా ఇంటికి తీసుకొని 3 కేటగిరీలుగానే చేస్తే సరిపోతుందని చెప్పని వారి అభిప్రాయం కూడా చెప్పారు. అయితే ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి అభిప్రాయాలు కూడా తీసుకొని కొన్ని కులాలు వ్యతిరేకంగా మళ్ళీ ఏదన్నా అడ్డంకులు కల్పించకుండా శాశ్వత పరిష్కార మార్గం చూపాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. అయితే ప్రజా సంఘాలు, ఆయా కులాల సంఘాల నేతలతో కూడా సమావేశం కావాలి ప్రభుత్వం. వాళ్ళ అభిప్రాయం కూడా తీసుకోవాలి. ప్రజాప్రతినిధుల అభిప్రాయమే కాదు, ప్రజాప్రతినిధులు అనే వాళ్ళు 29 నియోజకవర్గాలనే దళితులు ఉన్నారు. మిగతా కులాలు కూడా చాలా చోట్ల ఈ కులం అనేది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఉన్నది. ఈ 59 కులాలు ఈ నియోజకవర్గంలో లేరనకుండా ఉన్నారు. ఆ ప్రాంతాల్లో వాళ్ళ అభిప్రాయం కూడా తీసుకోవాలి కదా ప్రభుత్వం. ప్రజాప్రతినిధులు 29 మంది చెప్పిన దాంట్లో 23 మంది అటెండ్ అయినారు, వాళ్ళ అభిప్రాయమే తీసుకున్నది కాబట్టి. కానీ సంఘాల నేతల అభిప్రాయం కూడా ప్రభుత్వం తీసుకొని శాశ్వత పరిష్కార మార్గం చేయండి. తొందరలో దీనికి కులగణాంకాల కోసం ఒక రిటైర్డ్
ఐఏఎస్ అధికారిని నియమించి జనాభా లెక్కలు తీయాలి. ముందు జనాభా లెక్కలు తీయకుండా రాజ్యాంగంలో ఎప్పుడో 76 ఏళ్ళ కిందట ఇచ్చినటువంటి దాన్ని ఇప్పుడు కూడా మాకు 15% రిజర్వేషన్లు మీరు పెంచడం వల్ల మాకు ఎటువంటి ఉపయోగం లేదు. మా బిడ్డలందరూ కూడా కూలీ నాలి చేసుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి జనాభా ఎంత ఉందో మాకు రిజర్వేషన్ ఎంత రావాలనో దాన్ని ఖచ్చితంగా నిర్దిష్టంగా మాకు అమలు చేయండి. అదేవిధంగా బోగస్ సర్టిఫికెట్ల మీద దర్జాగా ఉద్యోగాలు చేస్తున్న అగ్రవర్ణాలు బీసీ కులస్తులు వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ బోగస్ సర్టిఫికెట్లు అడ్డుకట్టేయడానికి కులగణాంకాల సేకరణ ద్వారా ఒక 3 తరాల వాళ్ళ వివరాలన్నీ తీయండి. అసలు వాళ్ళ కులం ఎక్కడి నుంచి వచ్చింది, వాళ్ళ కుల ఆచారాలు ఏంటి, వాళ్ళ సాంప్రదాయం ఏంది, మీరు ఎవరికి మీ అమ్మాయిని ఇచ్చుకున్నారు, ఎక్కడి నుంచి చేసుకున్నారో అన్ని వివరాలు సేకరణ చేసి బోగస్ సర్టిఫికెట్లకు ప్రభుత్వము జిల్లా కలెక్టర్లు అడ్డుకట్ట వేయడానికి కోసం నిర్దిష్టమైన ఆదేశాలు ఇవ్వండి. దొంగలు వచ్చి మా దాంట్లో జొరబడుతూ ఉంటే ఇక రిజర్వేషన్లు మాకెక్కడ దొరుకుతాయండి? ఈరోజు ప్రభుత్వము రాష్ట్రపతి గజెట్లో 59 కులాలు ఉన్నాయి. కానీ మన ప్రభుత్వాలు ఇష్టారాజ్యంగా కులాలకు ఎన్నికల్లో మాటలు ఇచ్చి బీసీలుగా ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఎస్సీ జాబితాలో చేస్తూ ఉన్నారు. ఇదేంతో దుర్మార్గం అండి. కాబట్టి బోగస్ సర్టిఫికెట్లు అక్రమంగా ఎస్సీ జాబితాలో చేసే కులాలకు అడ్డుకట్ట వేయాలి. ఇప్పుడే ఎక్కువ ఉందని చెప్పనేసి జేసీ శర్మ కమిషన్ 2020లో ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చింది. 2014 చంద్రబాబు నాయుడు గారికి ప్రభుత్వమే కమిషన్ వేసింది. 2020లో రిపోర్ట్ ఇచ్చింది. ఏ రిపోర్ట్ ఇచ్చింది? అయ్యా ఇప్పటికీ 59 షెడ్యూల్ కులాల జాబితాలో 20 కులాలు అసమానత లేని కులాలు ఉన్నాయి. ఈ కులాలను తొలగించడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకొని వీళ్ళని ఆ లిస్టులో నుంచి తొలగించకపోతే నిజమైన దళితులకు రిజర్వేషన్లు దక్కకుండా పోతాయని చెప్పిన విషయం కూడా జేసీ శర్మ ఇచ్చిన కమిషన్ను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని చెందిగా అన్ని ప్రజాప్రతినిధులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. రాయలసీమ జిల్లాలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న గండి క్షేత్రంలోని శ్రీ వీరాంజనేయ స్వామి పవిత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ అసిస్టెంట్ కమిషనర్ వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ పవిత్రోత్సవాలు ఈ నెల 15వ తేదీ వరకు జరుగుతాయని తెలిపారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని అంకురార్పణతో ఈ ఉత్సవాలు ప్రారంభమయ్యాయని అన్నారు. ఇందులో భాగంగా ఆలయ ప్రధాన ఉప ప్రధాన అర్చకులు కేసరిస్వామి రాజాస్వాముల నేతృత్వంలో అనుజ్ఞ విశ్వక్సేన ఆధారణ వాసుదేవ పుణ్యాహవచనం రక్షాబంధన ధారణ రిత్విక్ వరణం హోమం గోష్ఠి తదితర పూజలకు హాజరైన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు గోపాలాచార్యులు, సహాయ అర్చకులు రఘుస్వామి, వేద పారాయణదార్ రామ్మోహన్ శర్మ ఇంకా ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలకు తగిన చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ యువజన కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. తొలుత వారు విద్యుత్ ఛార్జీల పెంపుపై నగరంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.
భారత యువజన కాంగ్రెస్ ప్రారంభించిన శక్తి అభియాన్ ఉద్దేశం దేశ యువతలో ఆత్మస్థైర్యాన్ని పెంచి వారి ప్రయోజనాలను పెంపొందించడమేనని తెలిపారు. స్థానిక సంస్థలు, శాసనసభ, పార్లమెంటు స్థాయిలో మహిళా ప్రతినిధులుగా వ్యవహరించేలా ప్రోత్సహించడం కోసం ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ప్రస్తుత పాలకుల హయాంలో యువశక్తి నిర్వీర్యమై యువత మత్తు పదార్థాలకు బానిస కావడం ఆందోళన కలిగించే పరిణామమన్నారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చి వాటిని అమలు చేయడం దారుణంగా విఫలమైందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరమవుతూ వందలాది కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి నెలకొందన్నారు. దేశంలోని ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ పరం చేసేలా ముందుకు సాగుతుందన్నారు. కడప ఉక్కు ఫ్యాక్టరీ విషయంగా పట్టించుకునే నాథుడే లేరని వారు ఆరోపించారు. ఈ విషయంగా పాలకులు స్పందించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షురాలు విజయజ్యోతి, యువజన కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి మమతా నాగిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి తులసిరెడ్డి, ఏపీ యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు లక్కరాజు రామారావు, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బండి సుమంత్ కుమార్, మాజీ పీసీసీ ఉపాధ్యక్షుడు బండి జకరయ్య, యువజన కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. సిగ్గు కరెంటు బిల్లులు పెంచడం, సిగ్గు కరెంటు బిల్లులు పెంచడం, To the whole media team over here for giving this opportunity. From All India Youth Congress side, I am being the in charge of Andhra Pradesh Youth Congress from past 2.5 years. Recently, we see here that we have TDP government in coalition with BJP government. They have done many promises. In the center also, in the past also, the unemployment rate has been increased to the maximum in the last 45 years. So, to deal with these issues, what our youth of this country is suffering, to deal with this, Indian Youth Congress have taken a step ahead and we have launched two very important programs and campaigns. One is Naukri Do Nasha Nahi, that is to get employment but not addiction towards drugs, and the second campaign is Women Empowerment in Politics, which highlights, that is Shakti Abhiyan. This is an extremely important platform for all the women, and through the media team utilizing this platform, I urge to all the Indian women, to the youngsters, that join this campaign of Indra Fellowship and Shakti Abhiyan. This is an extremely powerful campaign which empowers the women and give them equal rights and representation in the governance. So this fellowship is such that it is going to empower the women of this country. ఈరోజు కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం యువత మత్తు పదార్థాలకు బానిస అవ్వకుండా ఉద్యోగాలు చేసుకుంటూ వాళ్ళ జీవితాలని నడపాలని ఒక ఉద్దేశం అయితే, మహిళలకు ముఖ్యంగా రాజకీయ రంగ ప్రవేశం ఏ విధంగా చేయాలి, ఆనాడు కాంగ్రెస్ పార్టీ 33% రిజర్వేషన్ ఏ విధంగా అయితే కల్పించిందో, ఈరోజు అదే 33% రాజకీయంగా మహిళలు ఎందుకు ఎదగట్లేదు, ఎక్కడ చూసినా మగవాళ్ళే ఉన్నారు, ఎందుకు మహిళలు కూడా ఎదగాలి అనే ఒక కార్యక్రమం శక్తి అభియాన్, ఉమెన్ ఎంపవర్మెంట్. సో ఈ సందర్భంగా కడప జిల్లా యువతకు నేను తెలియజేస్తున్నది ఒకటే, ఉద్యోగాల కోసం పోరాడదాం. అది ఏ గవర్నమెంట్ అయినా, ఎటువంటి మనుషులైనా మనం పోరాడదాం. మత్తు పానీయాలకి, మత్తు పదార్థాలకి మనం బానిస అవ్వకుండా ముందుండి ప్రతి నిమిషం వాళ్ళు పెట్టే ప్రతి పథకానికైతేనేమి, ప్రతి అడ్డంకులకైతేనేమి, ఏ దానికైనా మనం ముందుండి పోరాడదాం. ఈరోజు టీడీపీ గవర్నమెంట్
మన యువకులకు చదువుకునేకి ఫీజు రియంబర్స్మెంట్ కూడా బకాయిలు అలాగనే ఉంది. 3,500 కోట్ల బకాయిలు ఇంకా రిలీజ్ చేయలేదు. ఇచ్చిన హామీలు ఏవీ నెరవేర్చలేదు. మరి ఈరోజు బడ్జెట్ విషయానికి వస్తే అది కూడా సరిగ్గా నిర్ణయాలు తీసుకోలేదు. ఎడ్యుకేషన్కి సరైన బడ్జెట్ ఇవ్వలేదు. ఇలా చూస్తే అటు పాత గవర్నమెంట్ వైఎస్ఆర్ గవర్నమెంట్ అయితేనేమి, ప్రజెంట్ పరిపాలిస్తున్న టీడీపీ గవర్నమెంట్ అయితేనేమి ఏది యువతకు ప్రోత్సాహకరంగా చేయట్లేదు. అది ప్రోత్సాహకరంగా యువతకు ఉండాలంటే అది ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. ఈ రోజు నుంచి కడప జిల్లాలో యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షునిగా నేను మాటిస్తున్నాను. ప్రతి యువతకు ముందుండి ప్రతి సమస్యలో పోరాడతానని, మీకు ముందుంటానని మీకు ధైర్యాన్ని కల్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సచివాలయాల్లో పనిచేస్తున్న మహిళా కార్యదర్శుల విధుల నిర్వహణపై ప్రభుత్వం స్పష్టతనివ్వాలి. అసెంబ్లీలో ప్రభుత్వానికి కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి వినతి. వర్గీకరణ విషయంలో అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని చర్యలు చేపట్టాలి. ఏపీఎంఆర్పీఎస్ నేతల స్పష్టీకరణ. బాధితులు మత్తు పదార్థాల వ్యసన నిర్మూలన కేంద్రం సేవలను సద్వినియోగం చేసుకోవాలి. కేంద్రం ప్రారంభోత్సవంలో న్యాయమూర్తి బాబా ఫక్రుద్దీన్ పిలుపు. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.